చక్రవర్తి సామ్రాట్ అశోక భారత ఉపఖండ చరిత్రలో మరచిపోలేని పేరిది. సుమారు 2250 ఏళ్ల క్రితం ఉత్తరాన ఉజ్బెకిస్తాన్ నుంచి దక్షిణాన మైసూరు ప్రాంతం వరకు, ఇటు ఈశాన్యంలో ప్రస్తుత మయన్మార్ నుంచి పశ్చిమాన ప్రస్తుత ఇరాన్ భూభాగం వరకు పరిపాలించిన మహా చక్రవర్తి అశోకుడు. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం కదా, అశోకుడు ఎరువైపులా చెట్లు నాటించెను అని. కేవలం చెట్లే కాదు, ఆ కాలంలోనే దాదాపు 2000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కూడా చేపట్టాడట. ఇది మనకు చరిత్ర చెబుతున్న వాస్తవాలు. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన అశోకుని జయంతిని భారతీయులు, ముఖ్యంగా ఒక భావజాలంతో ఉన్నవారు ఎందుకు జరుపుకోరని మీరెప్పుడైనా ఆలోచించారా? చిన్న చిన్న రాజ్యాల నేతల జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే మనం, ఆ కాలంలోనే దాదాపు 40 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాలించిన మహారాజును ఎందుకు విస్మరించాం? దీనికి 2 కారణాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఒకటి అశోకుడి వ్యక్తిగత జీవితమైతే, మరొకటి ఇప్పుడు పొలుముకున్న మతపరమైన భావజాలం. ముందుగా అశోకుని వ్యక్తిగత జీవితం గురించి ఒకసారి చర్చించుకుందాం. అశోకుడు పాటలిపుత్రలో బిందుసార, సుభద్ర దంపతులకు జన్మించారు. పాటలిపుత్ర అంటే ఇప్పటి బీహార్లోని పాట్నా ప్రాంతం. బిందుసారుడంటే ఎవరో కాదు, మౌర్య డైనాసిటీ వ్యవస్థాపకుడు ది గ్రేట్ చంద్రగుప్త మౌర్య కొడుకు. అంటే అశోకుడు చంద్రగుప్తకు మనవడవుతాడు. ఇక అశోకుడిపై ఉన్న అతిపెద్ద అభియోగం ఏమిటంటే, అతడు రాజు కావడానికి అన్నదమ్ములనే చంపాడని కొంతమంది చరిత్రకారులు అంటారు. అశోకుడు బిందుసారుని 2వ భార్య కుమారుడని, అందుకే అతడిపై ఆ రాజ్యంలో చిన్నచూపు ఉండేదని చెబుతారు. అశోకుడి చిన్నతనం నుంచి రాజు అవ్వాలన్న కోరిక ఉండేదట. అయితే తన సోదరులు ఉన్నంతకాలం తనకు రాజ్యం దక్కదని భావించి సొంత తమ్ముడిని మినహాయించి మిగతా అన్నదమ్ములనంతా చంపేశాడని అంటారు. ఆ తర్వాత అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని మునుపెన్నడూ లేనంతగా విస్తరించాడు. అంతేకాదు, కళింగ రాజ్యంపై యుద్ధం చేసినప్పుడు దాదాపు 1,00,000 మంది కళింగ సైనికులను చంపేశాడని అశోకుడిపై ముద్రపడిపోయింది. కళింగ రాజ్యం అంటే ఇప్పటి ఒడిశా ప్రాంతం. ఇదిలా ఉండగా అశోకుడిని విస్మరించడానికి గల మరో కారణం బౌద్ధిజం. అవును, కేవలం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈ దేశంలో ఆ మతాన్ని విస్తరించడానికి కృషి చేశాడన్న కారణంగానే ఇప్పుడున్న కొందరు మత ఛాందసవాదులు అశోకుడిని తమ రాజుగా పరిగణించారు. కళింగ రాజ్యంతో యుద్ధం అనంతరం లక్షలాది మంది ప్రాణాలను కోల్పోవడాన్ని చూసి చెలించిన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి తన మిగతా జీవితాన్ని శాంతియుతంగా గడిపాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే అశోకుడు తన రాజ్యంలో బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడని అంటారు. ఇక ఈ మతాల సంగతి పక్కన పెడితే, మన దేశాన్ని గొప్పగా పాలించిన రాజుల గురించి, వారి చరిత్ర గురించి విస్మరించటం సరైన పద్ధతి కాదని చరిత్రకారుల వాదన. హిందూ మతమైనా బౌద్ధ మతమైనా బోధించేది మాత్రం ఒకటే, అదే మనుష్యులమంతా సమానం. ఈ భూమండలంలో ప్రతి జీవికి స్వేచ్ఛగా బతికే హక్కుందని చాటి చెప్పిన ఈ 2 మతాలు చిన్న చిన్న సాంస్కృతికి విభేదాల కారణంగా ఒకరినొకరు విస్మరించడం మనల్ని మనం అవమానపరుచుకోవటమే అవుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో ఒకప్పుడు బౌద్ధిజం పరిణమిల్లిందనటం వాస్తవం. అందుకు చారిత్రక రుజువులు కూడా మనకు లేకపోలేదు. అశోకుడు హిందువైనా బౌద్ధుడైనా ఈ దేశాన్ని పాలించిన మహాచక్రవర్తిగా మనందరం గుర్తించుకోవాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.